నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు చాలా బిజీగా ఉన్నాం. ఇప్పుడే వచ్చినాను అనమాట. ఎక్కడికి వెళ్ళినావో ఏం చెప్పకుండా ఏందో చెప్తున్నావే అనుకుంటున్నారా? ఇంకా ఈరోజు మా ఊర్లో అయితే సంత కాబట్టి ఇంకా మొత్తం సంత చేసుకొని వచ్చినాను. టైం వచ్చేసి ఆల్రెడీ 2:30 అయిందనమాట. అంటే ఎంత స్పీడ్ చేసినా పనులు అయిపోవు, పిల్లలు అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువనే అవుతుంది అనమాట. ఇంకా ఒక సిస్టర్ అయితే ఒకటే అంటే బట్టలు మూట గడితే ఎట్లా ఉంటుందో చూపించమని అయితే అడుగుతుంది అనమాట. చాలా సింపులే, కానీ ఎందుకు అట్లా అడుగుతుందో అంటే ఫుల్ అవసరం ఉంది అన్నట్టు మెసేజ్లో పెడుతుంది అనమాట. ఇంకా అందుకనే లెంత్ లేనట్ట సింపుల్గా అయితే సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా. నాకు తెలిసినది మాత్రమే చెప్తున్నా. నేను ఎక్కడ కాపీ పేస్ట్ కాదు, నాకు తెలియ కూడా తెలియదు. నేను ఎప్పుడు మా ఆయనకు ఐరన్ వేస్తూ ఉంటాను అనమాట. ఆ ఐరన్ది ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. అట్లా కొంచెం అలవాటు అయ్యింది. నాకైతే రెండే ప్రాసెస్లు తెలుసు. ఒకటి చీరనన్నా లేదనుకోండి అడ్డపంజ అంటాం కదా, అడ్డపంజనన్నా. ఇంకా బెడ్షీట్లు అవన్నీ అంటే మాత్రం నాకైతే రాదనమాట. ఎందుకంటే బెడ్షీట్లో కట్టలేము కూడా. ఇంకా ఇప్పుడు అడ్డపంజ ఉంది అనుకోండి, ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా అనుకొని ఇట్లా చేయాలన్నమాట. ఈ లెంత్ ఉండాలన్నమాట. ఇట్లా మడత పెట్టుకొని చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. చీరలు అయితే 4 ఇప్పుడు చీర ఇట్లా ఉంటుంది కదా, 4 మడతలు అనమాట. ఇట్లా ఉండాలన్నమాట చీర. ఇట్లా పెట్టుకొని అయితే ఇంకా చీర నార్మల్గా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మనము ఒకవేళ అంటే ఫోల్డింగ్తోనే నీట్గా ఉన్నాయనుకోండి, ఇట్లా పరుచుకొని ఎక్కడిదక్కడ అయితే సర్దుకోవచ్చు. కాకపోతే నేను ఉత్త బట్టలు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నా. చీర అయితే ఈ ప్రాసెస్. ఇంకా నేను అంటే చీర ఏమీ చేయను, కానీ అడ్డపంజతోనే ఎక్కువ చేస్తాను కాబట్టి అంటే ఇది సపరేటు మా ఆయన బట్టల కోసం అనే పెట్టుకుంటాను అనమాట. ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా వదిలేయాలి. ఇప్పుడు ఇక్కడ వేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే దీన్ని పరుచుకొని బట్టలన్నీ తెచ్చి ఇట్లా వేసుకొని ఇట్లా బట్టలు వేసేసుకొని ఈ చివరన ఒకటి ఇట్లా తీసుకొని కొంచెం బలం ఎక్కువ ఉన్న వాళ్ళతోనే కట్టియండి. ఎందుకంటే వాళ్ళు కడితే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇట్లా కట్టేసుకొని ఇట్లా ముళ్ళు వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మళ్ళీ ఆ చివర ఈ చివర ఇట్లా తీసుకొని ఇట్లా కట్టేసుకోవాలి. ఇంతే సిస్టర్, చాలా సింపుల్ అనమాట. ఈ ప్రాసెస్ అంటే ఐరన్ ఇప్పుడు నార్మల్గా బట్టలు ఫోల్డింగ్తోనే ఉన్నాయనుకోండి, దాన్ని తెచ్చి జాగ్రత్తగా ఎక్కడివక్కడ పెట్టి మూటొక్కటి గట్టి కట్టుకున్నాం అనుకో అసలు చెదరవన్నమాట. మళ్ళీ తీసి మళ్ళీ అట్లే పెట్టేయచ్చు అనమాట. కాకపోతే నేను ఇవి ఐరన్ బట్టలు కాబట్టి ఎప్పుడు వేస్తూ ఉంటా. అందుకని ఈ మూట ప్యాకింగ్ అయితే నాకు వస్తుంది అనమాట. వచ్చే పని ఇలా తప్పేముందులే, కానీ ఇదే అడిగినారనే నేను అయితే అనుకుంటున్నా అనమాట. కామెంట్స్లలో చాలా సింపుల్ ప్రాసెస్లో మూట కట్టడం అయితే ఇంతే నాకు తెలిసి మాత్రము. ఇంకా మీకు చూడండి, వీడియో నచ్చింది అనుకోండి, ఓకే, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అట్లా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి రాలేదంటే మళ్ళీ కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. లాంగ్ వీడియో మాత్రం కాదు, ఎందుకంటే మా ఇంట్లో నెట్ ప్రాబ్లమ్స్ మామూలుగా లేవండి బాబు. ఇంకా శారీతోనైనా అంతే ప్రాసెసే. ఇంకా చున్నీలు, బెడ్షీట్స్ అలాంటివి పెట్టుకోకండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి నార్మల్గా అడ్డపంజలు, దావుతులు అన్నీ ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం అంతవరకు అట్లయితే చేసుకోండి. లేదు మా ఇంట్లో లేరు అలా కాదు అనుకుంటే శారీ 4 చేసి దాన్నైనా సేమ్ అంతే ఉంటుంది అనమాట. ఇంకా అంతే, నాకు తెలిసింది మొత్తం అయితే చెప్పేసిన సిస్టర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను, బాయ్ అండి. ఇంకేమైనా కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. అంటే నాకు తెలిస్తే మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. ఉంటా, బాయ్.